వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్. ఇవాళ మూవీ వచ్చేసి #సింగల్ అండ్ ఈ మూవీ అయితే నేనైతే చూడడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత మా ఒపీనియన్ ఏంటంటే మూవీ అయితే నచ్చింది గైస్. అంటే పర్లేదు, మరీ అంత వరస్ట్ సినిమా అయితే నేను చెప్పను. బట్ అయితే థియేటర్లో అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ మీ ట్రైలర్లో అయితే ఏ కట్స్ చూసి ఏ కామెడీ చూసి మీకు నచ్చిందో అండ్ ఈ మూవీలో కూడా మనకంత కామెడీగా వెల్ సెటిల్డ్గా అయితే మనకి చూపించడం అయితే బిగ్ స్క్రీన్ మీద అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి చాలా కామెడీ ప్యాక్స్ అయితే మనం పెట్టుకున్నారు. అండ్ చాలా ఎరిడర్స్ అంటే మనకు మంచి లవ్ సీన్స్ అయితే మనకి ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే చాలా మంచి బేసిక్లీ మంచి సీన్స్ అయితే మనకు రాసుకున్నారు. బట్ సినిమాలో నాకు ఎందుకంటే పర్లేదు అనిపించిందంటే, అండ్ ఫస్ట్ హాఫ్లో మనం స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్ బాగుంటుంది. అండ్ తర్వాత మనకు వచ్చే 40 మినిట్స్ కొంచెం స్లోగా రన్ అవుతుంది అనమాట. అంటే స్లో నేరేషన్తో మనకు రన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అక్కడికక్కడగా వచ్చేసి కొంచెం బీజమ్స్ కూడా మనకు కొంచెం డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్కి వచ్చేసిన తర్వాత మనకు అంత ప్రెడిక్టబుల్గా అయిపోతుంది స్టోరీ అంతా. ఇది ఎక్కడో చూసేసాంరా, ఇది ఎక్కడో వినేసాంరా అన్నట్టు మనకు టైప్లో అనిపించేస్తుంది. అండ్ ఇంకా ఆ సీన్స్ రాకముందే మనకి ఇలాగ అవుతుందని మనకు అనిపించేస్తుంది సెకండ్ హాఫ్లో. ఆ కొన్ని సీన్స్ వల్ల మనకు కొంచెం లైట్గా లో నరేషన్ సీన్స్ మనకి కొంచెం అనిపిస్తుంది, కొంచెం డల్గా అనిపిస్తుంది మనకి. అంతే తప్ప మిగతా సీన్స్ అన్నీ ర్యాంప్ చేశారని చెప్పొచ్చు. మెయిన్ మన హీరో అయితే అక్కడికి వచ్చే డైలాగ్స్ ఎలా వదులుతారో తెలుసా. సినిమా అయితే మీరు పడుకొని నవ్వుతారన్నమాట కొన్ని సీన్స్ అయితే. వెన్నెల కిషోర్ గారి సీన్స్ అయితే చాలా బాగున్నాయి. రెట్లర్లీ వీళ్ళిద్దరికి వచ్చే సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ కూడా. అంటే సినిమా అనేది ఇంకా రన్ అయిపోద్ది, ఇంకా కామెడీ బేస్ మీద రన్ అయిపోద్ది మొత్తం అంతా. ఇంక వీళ్ళిద్దరు హీరోయిన్స్ని ఎలా చూపిస్తారో అనుకున్నాం. వీళ్ళిద్దరు హీరోయిన్స్ని కూడా సినిమాలో అయితే చాలా బాగా చూపించారు. అంటే నేను తక్కువ కాదు, నేను కూడా తక్కువ కాదు అన్నట్టు చూపించారు, బాగా చూపించారు వాళ్ళిద్దరిని కూడా. అండ్ లవ్ సీన్స్ కూడా మనకి బాగా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి మైనస్ మూవీలో ఏంటంటే ఎమోషన్ సీన్స్ ఎమోషన్ సీన్స్ యాడ్ చేశారు కానీ మనకి అంత క్యూరియాసిటీ అయితే మనకు ఉంటుంది అనమాట. అంటే ఎమోషన్ సీన్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వలేం, ఎందుకంటే మొత్తం అంతా కామెడీ రోల్లో తీసుకెళ్ళిపోయినప్పుడు సడన్గా ఎమోషన్ తెచ్చేస్తారనమాట. అది మనకు అంత కన్వీనియంట్గా ఉండదన్నమాట. ఇదేట్రా ఇప్పుడు వచ్చే ఎమోషన్ సీన్స్ వచ్చేసాయి సడన్గా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ అంత కామెడీ సీన్స్తో వెళ్ళినప్పుడు మనకి సడన్గా ఎమోషన్ సీన్స్ పడితే మనకి అంత కన్వీనియంట్గా ఉండదు కదండి. ఈ సినిమా కూడా మనకి అలాగుంటుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం స్లో డౌన్ అయ్యే మనకి అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది వెల్ సెటిల్డ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో కూడా ఒక 15 మినిట్స్ మనకు కొంచెం స్లో డౌన్ అవుతుంది. మళ్ళీ క్లైమాక్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మంచి ఎండింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా మంచి ఎండింగ్ అయితే ఇస్తారు క్లైమాక్స్ మనకు. ఓకే, బయటికి మనం ఇంకా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకేరా మంచి మూవీ చూసాం ఈ వీకెండ్కి, మంచి కామెడీ కూడా ఉంది అన్నట్టు మనకి బయటకైతే వెళ్తాం అనమాట. మరీ వరస్ట్ ఇప్పుడు వచ్చి కొన్ని ఉన్నాయి కదా కొన్ని సినిమాలు, మరి వరస్ట్ సినిమాలు దింపుతారు. వాటితో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. కానీ మెయిన్ స్వభావం ఇది ఒకేసారి దిగింది కదా మనకి. మెయిన్ నాకు ఏది నచ్చిందిరా బాబు అంటే నాకు స్వభావమే నచ్చింది. ఎందుకంటే అందులో కూడా కామెడీ ఉంది. బట్ అది ఎక్కడ మనకి ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కడ మనకు బోర్ కొట్టదు. బట్ ఈ మూవీలో ఏంటంటే మనకు చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఆ ఫ్లాస్ అనేది తీసి డైరెక్టర్ గారు కరెక్ట్గా ఎడ్యుకేషన్ మన అవుట్పుట్ కానీ కరెక్ట్గా ఇచ్చారంటే మాత్రం ఈ సినిమా వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది భయ్య. అండ్ ఈ మూవీ అయితే నాకైతే నచ్చేసింది, పర్లేదు ఒకసారి అయితే చూడొచ్చు. అంటే ఈ మూవీ రేటింగ్ మేము ఇచ్చేసి ఒక 5కి ఒక ఇస్తామండి, ఒక 3 ఇస్తాం. అంటే పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. వెళ్ళి మీ థియేటర్లో అలా చూసేయచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అంటే ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ మూవీ కూడా వెళ్ళొచ్చు. ఎటువంటి వల్గర్ సీన్స్ గట్టా ఏటి లేవు, రొమాంటిక్ సీన్స్ కూడా అంత ఏమి ఉండవు. అండ్ ఇవి అంతే గైస్. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని మా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.